తెలంగాణలో కోవిడ్ కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారని డీఎంఈ డాక్టర్ త్రివేణి చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటున్న డీఎంఈ డాక్టర్ త్రివేణితో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎట్లాంటి సన్నద్ధత ఉంది అనే దానిపైన ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ త్రివేణి గారి ఆధ్వర్యంలో హాస్పిటల్స్లోని సూపరింటెండెంట్స్తో రివ్యూ కూడా పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడిన త్రివేణి గారు ఉన్నారు. మ్యామ్ చెప్పండి, ఇప్పటికే 19 పాజిటివ్ కేసెస్ నిన్న ఇచ్చిన బులెటిన్ ప్రకారం ఉండటం జరిగింది. సో ఓవరాల్గా టెస్టింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. సో ఎట్లా ఉంటుంది అండ్ హాస్పిటల్స్కి మీరు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది? ఇప్పుడే మాకు రివ్యూ మీటింగ్ జరిగింది అన్ని హాస్పిటల్స్తోని. అందరూ లైక్ ఎవ్రీబడి ఈజ్ కాన్ఫిడెంట్ సేయింగ్ దట్ అందరూ రెడీగా ఉన్నారు ఈ సమస్యని ఎదుర్కోవడానికి. ముందట్లాగా ఏం భయపడే అవసరం లేదని అంటున్నారు అందరూ. అదే అనేదంటే జస్ట్ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఎర్లియర్. దిస్ ఇస్ జస్ట్ గోయింగ్ టు బి అ మైల్డర్ వర్జన్ ఆఫ్ వాట్ ఇట్ వాస్. అండ్ అందరూ ఎవ్రీబడి ఈస్ వెరీ ఎక్విప్డ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్, బెడ్స్ కానీ, డాక్టర్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ. సో అన్ని విధాలుగా గవర్నమెంట్ ఇస్ రెడీ ఫర్ ఇట్. సో అందరూ స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉండి ఒకటేంటంటే అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అందరూ. నెసెసరీ ప్రికాషన్స్, ఎస్పెషలీ గుంపుగా ఉండకపోవడము, మాస్క్లు వేసుకోవడము, హ్యాండ్ శానిటైజర్లు పెట్టుకోవడము, అది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మన ద్వారా ఇఫ్ యూ క్యాన్ ప్రివెంట్ దాట్, I think that is very important. So the government is geared up, the doctors are geared up, hospitals are geared up with it. There is nothing to worry about it. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా JN.1 ఉంది కాబట్టి దాన్ని ఎట్లా ఉండబోతుంది అంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ WHO చెప్పిన ప్రకారం కేంద్రం ఇచ్చిన అలర్ట్ లో కూడా మనకు తెలుస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి టెస్టింగ్ పర్సంటేజ్ ఎట్లా పెంచారు ఏంటి? టెస్టింగ్ పర్సంటేజ్ పెంచడం అంటే వచ్చిన కేసెస్ అందరినీ వాళ్ళ సిమ్టమెటాలజీని చూసుకొని వాళ్ళు చేసుకొని వాళ్ళందరూ RT-PCR టెస్టులు చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్లో రెడీగా ఉన్నాయి ఇవి. RT-PCRలో అందులో కొంత పాటు పాజిటివ్ వస్తున్నాయి, కానీ అది కన్ఫర్మ్ చేయాలంటే జీనోమ్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంతవరకు మేబీ జీనోమ్ టెస్టింగ్ మెనీ హ్యావ్ కమ్ పాజిటివ్. సో RT-PCR పాజిటివ్ ఉంది కాబట్టి అది కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇట్స్ అ పాజిటివ్ టెస్ట్ అనుకుని అలా ట్రీట్ చేస్తున్నారు. బెస్ట్ పార్ట్ ఇస్ ఈ ట్రీట్మెంట్ ఇది అన్ని హై కేటగిరీ లేదు, అంటే ఇట్స్ నాట్ వెరీ ఇంటెన్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ లో ఇంటెన్సిటీ విచ్ క్యాన్ బి ట్రీటెడ్ అట్ హోమ్ ఆల్సో. సో భయపడే అవసరం ఏమీ లేదు. రైట్, ఇప్పుడు రాబోయేదంతా కూడా పండగల సీజన్. ఒకవైపు క్రిస్మస్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు. సో గుంపులుగా ఉండకుండా ఉండటానికి ఆల్రెడీ మాస్కింగ్ అనేది అఫీషియల్ గా మాస్క్ తప్పనిసరి అట్లా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అది చేయాల్సి వస్తుంది, అది కంపల్సరీ. ఎస్పెషల్లీ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ గోయింగ్ టు స్ప్రెడ్ ఇన్ అ మాస్ స్కేల్స్ కాబట్టి అది ఇంపార్టెంట్ చేయాల్సి వస్తుంది. అందరూ గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా మన బాధ్యత అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇది మొత్తంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొంత పాజిటివ్ సర్జ్ పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి హాస్పిటల్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇటు వెంటిలేటర్ సైడ్ బెడ్స్ కావచ్చు, ఆక్సిజన్ సైడ్ బెడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండి డాక్టర్స్ ట్రీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తత అవసరము. మాస్క్ తప్పనిసరిగా ధరించండి. గుంపుల్లోకి వెళ్ళినప్పుడు, మాస్ గ్యాదరింగ్స్ అప్పుడు మరింత జాగ్రత్త పాటించడం అవసరమని త్రివేణి గారు చెప్తున్నారు. कैमरा पर्सन प्रसाद तो राधिका NTV हैदराबाद।